మనం చూసుకుంటే డాక్టర్ పిల్లల్లో పాల పళ్ళు పుచ్చుకోవడం మనం చూస్తాం. అసలు అవి పుచ్చిపోవడానికి కారణాలు ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్‌గా పళ్ళు పుచ్చిపోయేదానికి పిల్లల్లో ప్రధాన కారణం చిన్న వయసులో అలవాట్ల వల్ల. వాటిలో ఒకటి పాలు తాగేటప్పుడు పాల పేక నోట్లోనే వదిలేస్తుంటారు. నైట్ అంతా పాల పేక ఉంచేసి అలాగే ఉండడం వల్ల టీత్ అన్నీ మేజర్ పాడవుతాయి. ఇవి జనరల్‌గా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్‌లోనే పాడవుతాయి. దీన్ని ర్యాంపెంట్ కేరీస్ అంటాం. ఇలాంటి వాటికి కేరీస్ ఐడెంటిఫై చేసిన వెంటనే ఫిల్లింగ్స్ చిన్న చిన్న క్యాప్స్ అనేది ఇస్తారు. ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటే స్టీల్ క్యాప్స్ అని ఇస్తారు. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా క్యాప్స్ ఇవ్వచ్చు. సెకండ్, స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ నైట్ టైము అలాగే ఉంచేసుకొని పడుకోవడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. సాధారణంగా అసలు పుచ్చు అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే మన చేతిలో రేఖలు ఉంటాయి. అలాగే రేఖలు ఉన్నట్టే పంటి లోపల గీతలు ఉంటాయి. హోల్స్, లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ని ఫిషర్స్ అంటాం, ఆ హోల్స్ని పిట్ అంటాం. పిట్ అండ్ ఫిషర్స్ అంటాం. సాధారణంగా స్వీట్ కానీ చాక్లెట్ కానీ అలా నైట్ పడుకునే ముందు తినడం కానీ లేదా అలాగే నోట్లో ఉంచుకొని నిద్రపోవడం వల్ల ఆ గ్రూవ్స్లో విరుక్కొని అది పులిసిపోయి లాక్టిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అప్రాక్సిమేట్గా 3 pH దగ్గర ఆ పన్నుని హోల్ చేస్తుంది. అది మొదట చాలా చిన్నగా ఉంటుంది. చాలా చిన్నదంటే మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఈ స్టేజ్లో ఒక హోల్ కనిపించిన వెంటనే ఫిల్లింగ్ చేసుకుంటే ఆ పళ్ళు పుచ్చిపోయే అవకాశం, ఫర్దర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. అలా కాకుండా పన్నంతా వ్యాపించిన తర్వాత, పన్నంతా స్ప్రెడ్ అయిన తర్వాత వస్తుంటాం. పన్ను నొప్పి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాం. అంటే పన్ను మీద మొదటి స్టార్ట్ అయినప్పటి నుంచి నొప్పి వచ్చేంత వరకు సమయం కొన్ని నెలలు కానీ సంవత్సరాలు కానీ అవుతుంది. అయితే పాల పళ్ళకి ఈ పళ్ళు పుచ్చు ఐడెంటిఫై చేసిన వెంటనే చేసుకుంటే బెటర్. అలాగే అంటే చాలా మందికి పాల పళ్ళు ఊడిపోతాయి కదా సార్, అంటే అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ టీత్ రావడానికి ఛాన్స్ ఉంటుందా? అంటే జనరల్గా ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఏజ్లో పోతుంది. ముందు పాల పళ్ళు 6 నుంచి 7 సంవత్సరాలు అప్పుడు పోతాయి. వెనకవి కొన్ని దంతాలు 7 అప్పుడు పోతాయి, కొన్ని 8 అప్పుడు పోతాయి, కొన్ని 11 అప్పుడు పోతాయి. ఏదైనా పర్మనెంట్ పన్ను వచ్చే ముందు 6 months ముందు పోతే పర్వాలేదు. అందుకంటే ముందు వెళ్ళిపోయినాము. సపోజ్ ఒక ప్రీమోలర్ ఈ వెనక దంతం వచ్చి 12 years అప్పుడు వస్తుంది అనుకోండి. ఈ వచ్చేటప్పటికంటే ముందు పన్ను 11.5 ముందు పోతే పర్వాలేదు. అలా కాకుండా 7కో 8కో వెళ్ళిపోతే ఆ వచ్చే పన్ను అటుగానే ఇటుగానే వచ్చేస్తుంది. సో కాబట్టి తప్పనిసరిగా చాలామంది ఏంటంటే పాల పళ్ళే కదా ఊడి కొత్తవి వస్తాయి అని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తూ ఉంటారు. మొత్తం వచ్చే పళ్ళన్నీ డిస్టర్బ్ అయిపోతాయి, స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.